మాజీ సీఎం జగన్ ఆరోపణలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని, తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ వివరాలను జగన్ ఇవ్వగలరా అని ప్రశ్నించారామె. దీనిపై మాజీ హోంమంత్రి తానేటి వనిత కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతుంటే స్పందించని హోంమంత్రి తమ నేత జగన్పై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద ఎంతసేపు కూడా మా నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ, అసలు ఆయన 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు, ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ రోజున ఎంత జనాదరణ ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి ఏకవచనంతో గౌరవ మర్యాదలు లేకుండా, మహిళని కూడా లేకుండా ఆవిడ మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజున పులివెందుల ఎమ్మెల్యేవు నువ్వు. ఎస్, అందరూ ఎమ్మెల్యేలుగా నెగ్గిన తర్వాతనే మంత్రులు అవుతారు. ఆవిడ కూడా ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాతనే మంత్రి అయ్యారు. మరి ఈ చిన్న విషయాన్ని కూడా మర్చిపోయి కావాలని నువ్వు పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే అన్నట్టు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం ఎమ్మెల్యేనే కదా, ఈ రోజున ముఖ్యమంత్రిగా అయ్యారు.